శ్రీ గణేశ పురాణము ఉపాసనాఖండము 37వ అధ్యాయము. గృత్సమదుని తపస్సు. గృత్సమదుడు తపస్సు కొరకు అరణ్యమునకు వెళ్ళిపోయాడు. ఆ కాననము బహు పుష్ప ఫలభరిత వృక్ష సముదాయంతోనూ దేవతాగణములతోనూ శోభిల్లుతూ ఉంది. దేవతాగణము అనుమతి పొంది గృత్సమదుడు బొటనవేలిపై నిలబడి ఇంద్రియములను వశపరుచుకొని శ్వాసను బంధించి కఠోర నియమాలతో గణపతిని గూర్చి 1000 సంవత్సరములు తపస్సు చేశాడు. అతని ఉగ్ర తపస్సుకు ఈతడెవరి స్థానం ఆక్రమించబోతున్నాడో అనుకొని దేవతలు తల్లడిల్లిపోయారు. గృత్సమదుడు దీక్షను రెట్టించి 15,000 సంవత్సరములు తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చి గణేశుడు పెద్ద చెవులతోనూ ఏకదంతముతోనూ పొడవైన తుండముతోనూ శిరస్సున చంద్రవంక, కంఠమున పద్మమాల, హస్తమున మొగ్గతోనున్న పద్మనాళము ధరించి 10 భుజములతో సింహవాహండై కన్నులు మిరుమిట్లు కొలిపే కాంతితో గృత్సమదుని మూల సాక్షాత్కరించాడు. మహోజ్వల రూపంతో నిలబడిన గజాన్ని గృత్సమదుడు తన చర్మ చక్షువులతో చూసి మూర్ఛపోయాడు. కొంతసేపటికి తెలివి వచ్చి నేత్రములు మూసుకుని గణనాథుని ఇలా ప్రార్థించాడు. ప్రభో, ఏమిటో ఈ ఆకారం? నా తపస్సుకు ఎందుకు విఘ్నం కలిగింది? ఇంతకాలం నేను చేసిన తపస్సు వృధా అయిపోయింది. ఓ విఘ్నరాజా, నువ్వే నాకు శరణు. నువ్వు తప్ప నాకెవరు గతి? తమ పంక్తిని కూచంటకు నాకు అర్హత లేదని నన్ను అవమానించిన అత్రి మహాముని కఠినోక్తులు నన్ను దహించి వేస్తున్నాయి. నిజభక్తుని విలాపం విని గజాననుడు, భక్త భయపడకు, నీ మహోగ్ర తపస్సుకు మెచ్చి నేనే ఈ స్వరూపంలో దర్శనమిచ్చాను. నీకేం కావాలో కోరుకో, నీ కోరికలన్నీ తీరుస్తాను అని గృత్సమదుని లాలించాడు. అప్పుడు గృత్సమదుడు పట్టరాని ఆనందంతో, హే గణేశ, అద్య మే సఫలం జన్మ తపసో నియమచ్చ అఖండానందరూపస్త్వం బ్రహ్మభూయో నిరాకృతి. అంటే, ఓ గణనాయక, ఇప్పుడు నా జన్మ తరించి నా నియమం నిలిచింది, నా తపస్సు ఫలించింది. ఓ దేవా, నువ్వు అఖండానంద నిరాకార పరబ్రహ్మవు అని గజాననుని స్తుతించాడు. ఆనంద పారవస్యంతో నాట్యం చేశాడు. చేతులు జోడించి, ఓ దేవాదిదేవా గణేశ, నువ్వు నా ఎదుట సాక్షాత్కరించాక నేను కోరవలసిందేముంది? కానీ నీ ఆనతి మేరకు ఒక్క వరం కోరుతాను. జీవరాశుల్లో మనుష్య జన్మ శ్రేష్టమైనది కదా. ఆ మనుష్యుల్లో బ్రహ్మవేత్తలు ఉత్తములు. కాబట్టి నువ్వు నాకు బ్రహ్మజ్ఞానం ప్రసాదించు. అంతేకాదు, నాకు భక్తుల్లో శ్రేష్ఠత్వాన్ని, ముల్లోకాకర్షణ సామర్థ్యాన్ని, ముల్లోకములలో కొనయాడబడే ఖ్యాతిని ప్రసాదించు అని ప్రార్థించి తర్వాత, దేవా, ఈ అరణ్యము పుష్కరారణ్యమని, ఈ పురము పుష్కరపురమని, ఈ క్షేత్రమును గణేశ క్షేత్రమని ఖ్యాతి పొందేటట్లు వరమియ్యి అని అర్థించాడు. అంతట గజాననుడు గృత్సమదుడు కోరిన కోరికలు, వరములు అన్నీ ఇచ్చి ఇతరులకు అసాధ్యమైన బ్రాహ్మణత్వం ప్రసాదించి గణానాథ్వాం అనే ఋగ్మంత్రమునకు గృత్సమదుడే ఋషి అని నిర్ణయించాడు. ఏ కార్యం తలపెట్టినా తొలుత గృత్సమదుని స్మరించి పిదప గణేశ్వరిని స్మరిస్తారన్న వరం కూడా అనుగ్రహించాడు. ఋషి ఛందస్సు, దేవతా మంత్రములను నెరుగక చేసిన దైవారాధన వ్యర్థమని నిబంధించాడు. పిమ్మట గృత్సమదుడు, నీకు మరో వరం కూడా ఇస్తున్నాను గృత్సమద అని చెప్పి, దేవతలందరినీ భయపట్టే పుత్రుడు నీకు కలుగుతాడు. ఒక్క శంకరుడు తప్ప వాడిని ఎవరూ జయించలేరు. వాడు నా యందు అనన్య భక్తిని కలిగి ఉంటాడు. ఈ అరణ్యం కృతయుగంలో పుష్కరమని, త్రేతాయుగంలో మణిపురమని, ద్వాపరమందు భావకమని,
కలియుగమందు భద్రకమని ప్రసిద్ధి చెందుతుంది. ఇక్కడ స్నానాధికములు చేస్తే సర్వ కార్యములు సిద్ధిస్తాయి అని పలికి గణనాథుడు అంతర్ధానమయ్యాడు. గృత్సమదుడు అక్కడ గణేశ ఆలయం నిర్మించి స్వామికి సిద్ధి వినాయకుడని నామకరణం చేసి ఆ స్వామిని పూజిస్తూ వచ్చాడు. ఫలశ్రుతి: ఈ అధ్యాయము శ్రద్ధగా పఠించిన వారి సమస్త కోరికలు నెరవేరి వారికి మోక్షం కలుగుతుంది. 37వ అధ్యాయం సమాప్తం. శ్రీ గణేశ పురాణము ఉపాసనాఖండము 38వ అధ్యాయము త్రిపురాసుర వృత్తాంతము. కృత్సమదుడు గజానుని వద్ద వరములు పొంది జగత్ప్రసిద్ధుడై సకల మునిగణముల చేత గౌరవింపబడుతూ వచ్చాడు. సమస్త యజ్ఞ కర్మలకు ఆహ్వానింపబడుతూ గణేశ పూజారంభమున స్మరింపబడుతూ గణేశ భక్తుల్లో శ్రేష్ఠునిగా పరిగణింపబడుతూ వచ్చాడు. ఇలా ఉండగా ఒకసారి గృత్సమదుడు ఒక పెద్ద ధ్వని వచ్చేటట్టు తుమ్మాడు. ఆ గంభీర ధ్వనికి దశ దిశలు పర్వత గుహలు ప్రతిధ్వనించాయి. అంతా ముని ఎదురుగా ఎర్రని కాంతితో విస్ఫులింగ సదృశ నేత్రములతో మేఘ గర్జనలు చేస్తూ భయభ్రాంతులు గొలిపే ఒక బాలుడు నిలబడ్డాడు. ఆ బాలుణ్ణి చూసి గృత్సమదుడు కలవరపడి గజగజ వణుకుతూ, ఆహాహా, ఎందుకీ విఘ్నం కలిగింది? ఈ కుర్రను గజాననుడు ఇచ్చాడా అని తనలో తాను చర్చించుకుంటూ తిరిగి బాలుని వంక చూడగా బాలుడు ముద్దు ముఖంతో కమలము వంటి కండ్లతో బంగారు భుజకీర్తులు, బాహుపురులు, శిరస్సున కిరీటం, బంగారు మొలతాడు, పాదములకు అలంకారములు ధరించి మన్మధుని బోలు చక్కని వదనంతో కనబడ్డాడు. అప్పుడు కృత్సమదుడు, బాలక, నువ్వెవడవు? ఎందుకిలా వచ్చావు? నీ తల్లిదండ్రులెవరు? అన్నీ వివరంగా చెప్పు అని ప్రశ్నించాడు. అంత బాలుడు, మునీంద్ర, తమరు త్రికాలజ్ఞులు, తమకు తెలియనివేవీ లేవు. అయినా మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. నేను మీ తుమ్ము వలన పుట్టినవాడను. అందుచేత తమరే నా తల్లి, నా తండ్రి. దయచేసి నన్ను కొంతకాలం సంరక్షించండి. నేను ఇంద్రాదులను జయించే పరాక్రమం, ముల్లోకాలను ఆక్రమించే శక్తి కలవాడినవుతాను. నా శక్తి మీరే చూస్తారు అని బాలుడు ప్రత్యుత్తరం ఇచ్చాడు. ఈ బాలుడు పుట్టడంతోనే తాను 3 లోకాలను ఆక్రమించే శక్తివంతమవుతాడని చెప్తున్నాడు. అందుచేత ఈ పిల్లవానికి మహోత్కృష్టమైన గణపతి మహామంత్రంను ఉపదేశిస్తాను. ఆ మంత్ర ప్రభావం వల్ల ఈ బాలుని కోర్కెలన్నీ నెరవేరగలవు. వానితో పాటు నాకును కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి అని యోచించి బాలునకు మంత్రం ఉపదేశించాడు. ఓ బాలక, నువ్వు గణానాం త్వాం అనే ఈ మంత్రరాజంను భక్తి శ్రద్ధలతో జపించు. ఆ ద్విరదానండు ఎప్పుడు నిన్ను అనుగ్రహిస్తాడో అప్పుడు నీకు అన్నీ సిద్ధిస్తాయి అని బాలుణ్ణి ఆశీర్వదించాడు. బాలుడు ఒక అడవికి వెళ్ళి ఇంద్రియాలు నిగ్రహించి తదేక దీక్షతో మంత్రం జపించడం ప్రారంభించాడు. బాలుని అకుంఠిత దీక్షకు దేవతలు, దానవులు తప్పించిపోయారు. బాలుడు 5000 సంవత్సరాలు జపం చేయగా గణపతి సాక్షాత్కరించాడు. బాలుడు కండ్లు తెరచి 4 చేతులు, మేధురోధరము, పరుసువు, పద్మము, మాల, మోదకము ధరించి ఉగ్ర రూపంతో నిలబడిన గణపతిని చూసి, దేవదేవా, భక్తవత్సలుడు అయిన నీవేళ ఈ ఉగ్ర రూపంతో నన్ను భయపడతావు? సౌమ్య రూపం దాల్చి నా కోరికలు తీర్చు అని వినయంగా ప్రార్థించాడు. భద్రగజాస్యుడు సౌమ్య రూపం దాల్చి బాలునితో లాలనగా, అబ్బాయి, కలవరపడకు. నువ్వు ఏ మూర్తిని ధ్యానించావో
ఆ మూర్తిని నేనే. నీకు వరములు ప్రసాదించడానికే వచ్చాను. బ్రహ్మాది దేవతలు గాని, దాన యక్ష గంధర్వులు గాని, మునులు గాని నా స్వరూపంను తెలుసుకోలేరు. నీకు కావలసిన వరములు కోరుకో అని పలికాడు. అప్పుడు ఆ బాలుడు, ఓ దేవా, నీ దర్శనం చేత నేను ధన్యుడినయ్యాను. నా పితరులు జన్మ తపస్సు ధన్యత చెందడం అయినది. నేను బాలుణ్ణి. వాక్కుల కందని నిన్నెలా స్తుతించాలో నాకు తెలియదు. సూర్యుడు నీ వల్లనే ప్రకాశిస్తున్నాడు. నీ అనుగ్రహం వల్లనే చంద్రుడు చల్లదనాన్ని, అగ్ని ఉష్ణంను కలిగి ఉన్నారు. ఈ జగచ్చలనానికి నువ్వే కారణభూతుడవు. నీ మహిమలు త్రిమూర్తులకైనా తెలియవు. నువ్వు వరదుడవు. నాకు త్రైలోక్య ఆకర్షణ శక్తిని ప్రసాదించు. దేవ దానవ యక్ష కిన్నర కింపురుషులు నాకు వశమై ఉండునట్లును, లోకపాలకులు నాకు సేవకులై ఉండునట్లును, ఇహమున నాకు సమస్త సుఖములు, పరమున మోక్షము కలుగునట్లు వరములు కోరుకుంటున్నాను అని ప్రార్థించాడు. గజాననుడు బాలుని కోరికలు ఆమోదించి వరములిచ్చి, వత్స వత్స, ఇనుము వెండి బంగారములతో నిర్మితమైన ప్రాకారములు గల 3 పురములను నీకిస్తున్నాను. వాటికి కాలగమనం ఉంటుంది. ఒక్క శంకరునికి తప్ప ఇతరులకు అవి దుర్భేద్యములు. నువ్వు త్రిపురాసుర నామంతో పరిగణింపబడుతావు. ఎప్పుడైతే శంకరుడు ఒక్క బాణంతో ఆ 3 పురములను ఛేదిస్తాడో ఆ క్షణమే నువ్వు మరణం పొందుతావు అని చెప్పి అంతర్ధానమయ్యాడు. త్రిపురాసురుడు మొదట దైవ వియోగమునకు విచారించాడు. తరువాత గజాననుడొసగిన పరములకు మిక్కిలి సంతోషించాడు. 3 లోకములు ఆక్రమించడానికి ప్రయత్నం ప్రారంభించాడు. 38వ అధ్యాయం సమాప్తం.